షాద్నగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నారని, ఎంతో శ్రద్ధ ఆసక్తులతో విద్యకు సంబంధించి నిర్విరామ కృషి చేస్తున్నారని షాద్నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, మండల పార్టీ అధ్యక్షుడు కె చెన్నయ్య, గిరిజన ఆదివాసీ రాష్ట్ర కోఆర్డినేటర్ రఘునాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జి బాలరాజు గౌడ్, మైనారిటీ నాయకుడు ముబారక్ అలీ ఖాన్ తదితరులు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫరూక్ నగర్ ప్రభుత్వ హైస్కూల్ పాఠశాలలో 3 తరగతులను నిర్మించడానికి ప్రభుత్వం 43.50 లక్షల రూపాయలను మంజూరు చేసిందని, దీనికి సంబంధించిన జీవో ప్రతిని మీడియాకు విడుదల చేశారన్నారు. ఇందులో భాగంగా పాఠశాలలో గతంలో కొందరు నాయకులు పాఠశాల భవనాన్ని కొంతమేర కూల్చివేశారని, కానీ దాని స్థలంలో మరో పాఠశాల గదులను నిర్మించలేకపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గెలిచాక పాఠశాల అధ్యాపక బృందం, అదేవిధంగా స్థానిక మీడియా ప్రతినిధులు కొందరు ఈ అంశాన్ని పత్రికల్లో ప్రస్తావించడంతో వాటిపై ఎమ్మెల్యే శంకర్ స్పందించి వాటి స్థలంలో 3 తరగతి గదులు నిర్మించేందుకు కృషి చేశారని, అందులో భాగంగానే 43.50 లక్షల రూపాయల నిధులను ప్రభుత్వం మంజూరు చేసేందుకు కృషి చేశారని వివరించారు. గతంలో ఈ పాఠశాలపై గత ప్రభుత్వ పెద్దలు తీవ్ర నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ఏది ఏమైనప్పటికీ పాఠశాల అభివృద్ధి కోసం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేస్తున్న కృషి అనిర్వచనీయమైనదని వారు కొనియాడారు. ఇప్పటికే నియోజకవర్గంలో కొందుర్గు మండలంలో 150 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని, మొగలిగిద్దెలో కూడా అత్యాధునిక విద్యా వసతి సదుపాయాలను కల్పించబోతుందని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలను స్వచ్ఛందంగా గ్రామస్తుల, వ్యాపారస్తుల సహకారంతో నిర్మిస్తున్నామని వారు గుర్తు చేశారు. ఈ నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు 2-3 అంశాల మీద క్లారిటీగా ఒక పట్టుదలతో పనిచేస్తున్న పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. అట్లాగే ఈ 3 అంశాలకు వచ్చేసరికి 1 విద్య, 2 వైద్యం, 3 సంక్షేమ పథకాలు. ఇవి ఈ నియోజకవర్గంలో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఈ నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలి. గత పాలకులు చేసేటువంటి నిర్లక్ష్యానికి గురైనటువంటి విద్యా విధానాన్ని బాగుపరచాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వారు తెలంగాణ రాష్ట్రంలోనే 10 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ పార్టీ నిర్లక్ష్యానికి గురైనటువంటి విద్యా విధానాన్ని కొత్త మరవడిలో తీసుకురావాలనే ఉద్దేశంతో మీకు అందరికీ తెలుసు, ఇంటిగ్రేటెడ్ స్కూల్కి సంబంధించినటువంటి ఈరోజు 150 కోట్లతో మొదటి వరుసలోనే మన షాద్నగర్కు శాంక్షన్ అయినటువంటి పరిస్థితి మీకు తెలియని విషయం కాదు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులే చరిత్ర కలిగినటువంటి పాఠశాలగా ఉన్నటువంటి మొగలిగిద్ద స్కూల్ను సందర్శించి శిథిలావస్థలో ఉన్నటువంటి ఆ బిల్డింగ్స్, ఇప్పుడు 150 సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఆ బిల్డింగ్లో విద్యా విధానాన్ని ప్రోత్సహించాలని చెప్పేసిన ఉద్దేశంతో 10 కోట్ల రూపాయలు అప్పుడప్పుడే శాంక్షన్ చేసేటువంటి పరిస్థితి కూడా మీరు చూశారు. దాంతోపాటు అక్కడే మనకు టెక్నికల్ ఒక విద్యా విధానంతో పాటు కొత్త తరాన్ని టెక్నికల్గా రూపొందించాలని అడ్వాన్స్డ్ టెక్నాలజీని అక్కడ ఉన్నటువంటి వాళ్ళను శాంక్షన్ చేసేటువంటి పరిస్థితి కూడా మీకు తెలుసు. అదే రకంగా కాస్మెటిక్ ఛార్జెస్ విషయంలో గత ప్రభుత్వం 1 రూపాయి కూడా పెంచకుండా అర్ధాకలితో పిల్లలు అల్లాడిపోతున్నటువంటి స్కూళ్ళలో, హాస్టల్లో పనిచేసినటువంటి పిల్లలకు పౌష్టికారం అందించాలని చెప్పేసి ఈ కాస్మెటిక్ ఛార్జెస్తో పాటు మెస్ ఛార్జీలు 200% పెంచినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అందుకని ఈరోజు గౌరవ పెద్దలు మా బాబు గారు చెప్పినట్టుగా చాలా చరిత్ర కలిగినటువంటి ఫరూక్ నగర్ స్కూల్కి సంబంధించింది యుద్ధ ప్రాతిపదిక మీద ఎమ్మెల్యే గారు వెంటనే స్కూలును బాగుపరచాలి అనే ఉద్దేశంతో 43,50,000 రూపాయలు శాంక్షన్ చేసినటువంటి ప్రొసీడింగ్ కాపీ కూడా మీకు ఇవ్వబడుతుంది. ఈ ప్రొసీడింగ్ లో వచ్చినటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు ఈరోజు మీరు అందరూ చూస్తున్నారు, నిన్ననే 10 కోట్ల వ్యయంతో జూనియర్ కాలేజీ విషయంలో నిన్ననే చెత్తేయడం జరిగింది. అంటే ఒక విద్యా విధానం బాగుపడితే, విద్యా విధానంలో మార్పు వస్తే బడుగు బలహీన వర్గాల పిల్లలు ఈరోజు పోటీ ప్రపంచంలో డబ్బులు పెట్టి చదువుకోలేనటువంటి హరిజన, గిరిజన, బలహీన వర్గాల పిల్లలకు ప్రోత్సహించే మానవైతం
చదువుకుంటే సమాజాన్ని అర్థం చేసుకుంటారు. ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను మార్పు చేయడానికి అలాంటి దళిత గిరిజన బలైన బడుగు బలైన వర్గాల పిల్లలు ఈ చదువుకు బాగా ఉపయోగపడతారనే ఉద్దేశంతో గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు ఈరోజు చాలా పెద్ద ఎత్తున కృషి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అదే రకంగా గత పాలక వర్గంలో ఉన్నటువంటి పాలకులు కానీ గత ఎమ్మెల్యే కానీ ఈ విద్యా విధానాన్ని ఏనాడు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ సొంత లాభాలు వాళ్ళ సొంత వ్యక్తిగత లాభాదేయంగా పనిచేస్తున్నారు తప్ప ఈ నియోజకవర్గం అభివృద్ధి గురించి కానీ విద్యా విధానం గురించి కానీ ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గాని లేదు స్థానిక నాయకులు గాని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. అందుకనే మా ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్నాం. ఈరోజు విద్యా విధానాన్ని ఆ రోజు అందరికీ తీసుకుపోయి నెహ్రూ గారు చేసినటువంటి ఒక ప్రణాళికబద్ధమైనటువంటి పంచవర్ష ప్రణాళికలో భాగంగా విద్యా విధానాన్ని బడుగు బలైన వర్గాల దగ్గర తీసుకెళ్లాలి. వాళ్ళు చదువుకున్నప్పుడే సమాజం బాగుపడుతుందని చెప్పేసి ఆనాటి ప్రధాన నెహ్రూ గారు ఏ రకమైన ఆలోచన ఉందో ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కానీ మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కానీ ఈ విద్యా విధానం పట్ల అంత పట్టుదలగా కృషితో ఈ విద్యా విధానం మీద కృషి చేస్తున్నటువంటి సందర్భం ఉంది. అందుకనే పనిచేసే వాళ్ళు ఎవరు మూటకు మాట చెప్పండి. నమస్కారంలో ఒక 3 నెలల క్రితం అంటే ఎమ్మెల్యే వీరపల్లి శంకరన్న గారి ఆధ్వర్యంలో మేమందరం మా నాయకులంతా కలిసి హై స్కూల్ విజిట్ చేయడం జరిగింది. అయితే అక్కడ ఉన్న పరిసరాలు బాగాలేవు, కొంచెం బిల్డింగ్ పిల్లలు పట్టుకునే పరిస్థితి దినాశకి చేరుకుంది. మేమంతా ఎంక్వైరీ చేసి ఉన్న అధికారులు టీచర్స్ అందరి గురించి పెట్టి మాట్లాడి డిస్కస్ చేసిన తర్వాత సేమ్ మళ్ళీ మిగలడం మా ఎమ్మెల్యే గారికి వాళ్ళ ద్వారా ఇవ్వడం జరిగింది. ఏం వర్క్స్ ఏం చదువుతుంది ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు ఒక అమౌంట్ శాంక్షన్ అయిపోయింది. దానికి కులంకుశంగా మా బాబు చెప్తాం.